దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి మరొకసారి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. ప్రభునందు మరి అత్యంత ప్రియులు, దేవుని చేత ప్రేమింపబడి సకల సృష్టిలో ఆయనకు ప్రథమ ఫలముగా ఉండడానికి దేవుడి ఏర్పాటు చేసుకున్నారు. ప్రియమైన సంఘమా, ప్రభు పేరిట మీ అందరికీ, ప్రభు నాన్న బట్టి అందరికీ షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో మనం యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను సువార్త ధ్యానంలో మనం ఇప్పటికే 10 అధ్యాయాలు పూర్తి చేసుకుని 11వ అధ్యాయంలోనికి మనం అడుగుపెట్టాం. ఈ 11వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 11వ అధ్యాయంలో చాలా విషయాలు ఇంచుమించు 2-3 వారాలు మన ఈ 11వ అధ్యాయంలోనే మరి ధ్యానంలో నిలిచి ఉన్నాం. ఈ 11వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం బేతనీలో ఉన్నటువంటి కుటుంబం గురించి నేర్చుకున్నాం. ఆ కుటుంబం యొక్క వృత్తాంతం నేర్చుకున్నాం. ఆ కుటుంబానికి ఉన్నటువంటి విలువలు నేర్చుకున్నాం. ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఏంటో నేర్చుకున్నాం. అలాగే ఆ కుటుంబంలో వచ్చిన శ్రమ ఏంటో కూడా మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అయితే ఆ కుటుంబంలో ఏకైక మగదికిగా ఉన్నటువంటి లాజరు మరణించినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు రావడానికి ఆలస్యం చేశారు. ఆలస్యం చేసినప్పుడు ఎందుకు ఆలస్యం చేశారు, ఆయన ఆలస్యం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో మనం నేర్చుకున్నాం. మించుమించు యేసువారు మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఆశీర్వాదాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలా ఆలస్యమైనప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందో ఒక 6 అంశాలు మనం పోయిన వారం మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే ప్రార్థన ఎలా చేయాలో కుటుంబాన్ని బట్టి నేర్చుకున్నాం. ఇలా కొన్ని విషయాలు మనం ఈ 11వ అధ్యాయంలో నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అయితే ఈ 11వ అధ్యాయంలో లాజరును బ్రతికించినటువంటి సందర్భాన్ని మనం చాలా కూలంకుషంగా ఈరోజు కొన్ని విషయాలు సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి 11వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుందాం. 11:43 ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముల చేత కట్టబడినవాడే వెలుపలికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాట దగ్గరే కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రేత వస్త్రాల చేత ఉన్నటువంటి లాజరు సమాధిలో ఉన్నాడు. యేసువారు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ సమాధి యొక్క రాయిని చేశాడు. ఆ రాయిని తీసిన తర్వాత యేసువారు పలుకుతా ఉన్నాడు, లాజరు బయటకి రా అన్నాడు. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లాజరు బయటికి రమ్మని యేసువారు పిలుస్తూ ఉన్నాడు కదా, అసలు ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడు? దేవునికి స్తోత్రం. రైట్, మీరు చెప్పిన సమాధానం లాజరు సమాధిలో ఉన్నాడు. ఒకవేళ ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మీ మీద ఎవరి మీద పెట్టుకోవద్దు, ఎవరి మీద పెట్టుకోవద్దు, నా మీద పెట్టుకుంటా. ఒక 100 సంవత్సరాల తర్వాత నేను చచ్చిపోయాను అనుకోండి, అప్పటికి ఈ బుడ్డోళ్ళందరూ పెద్దలు అయిపోతారు కదా. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, అయ్యగారు చచ్చిపోరు అయ్యగారిని బయట పెడతామంటారా, లేకపోతే బాడీని బయట పెడతామంటారా? ఇంకా అయ్యగారు అంటారు, ఇక ఆ బాడీని బయటెట్టేద్దాం అంటారు. ఆ బాడీని కడిగేద్దామా అంటారు. అది కొంచెం గౌరవంగా. ఇంకొంతమంది అయితే ఏమంటారు, ఆ శవాన్ని బయటెట్టండి రా అంటారు, ఇంట్లో కలిసి చచ్చిపోతే. అప్పుడు నా కొడుకు ఇంట్లో ఉండితే దేవునికి స్తోత్రం కదా. అంటే నేను కాదు, ఈ శరీరాన్ని ఎప్పుడైతే నేను మనుషుడు చచ్చిపోతాడో, చనిపోయినటువంటి మనుషుని యొక్క శరీరంలో నుంచి మనుషుని యొక్క ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో, ఇక శరీరం మనుషుడు కాదు, ఇది మనుషులు ధరించుకున్నటువంటి ఒక వస్త్రం లాంటిది. శరీరం అనేటువంటిది మానవుడు ధరించుకున్న, ఆత్మ ధరించుకున్న వస్త్రం లాంటిది. అంటే ఈ శరీరము కృషించుకుపోతుంది కానీ ఆత్మ నిలిచి ఉంటుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చాలా పర్యాయాలు చెప్తూ ఉంటాను, ఈ మాట మీకు కూడా ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే చాలామంది
స్మారక కూటాలకి, జ్ఞాపకార్థ కూటాలకి, ఆదరణ కూటాలకి రారు కదా. అలాంటి వాళ్ళకి చిన్న ఉదాహరణ చెబుతాను. ఒకసారి నేను సమాధి చేయడానికి వెళ్ళాను. సమాధి చేయడానికి వెళ్తూ ఉన్నాం. ఆ రోజు వర్షం వస్తూ ఉంది. వర్షం వస్తూ ఉంటుంటే నేను బాల్లో నడవటం కొంచెం నాకు చికాగ్గా ఉండి జోళ్ళు వేసుకుని వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత జోడికి బాడి పట్టి మట్టి పట్టి జోడు తెగిపోయింది. జోడు తెగిపోతే జోడు అక్కడ వదిలేసి నేను ముందరకి వెళ్ళిపోయాను. నేను ముందరకు వెళ్ళి సమాధి కార్యక్రమం చేసి తిరిగి వచ్చేసాం. ఇంకా జోడుని పట్టించుకోలేదు, ఇంక కొత్త జోడు కొనుక్కుందామని వచ్చేసాను. ఆ సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని విషయాలు చెప్తాం. సమాధి చేసేటప్పుడు కొన్ని విషయాలు చెబుతాం. ఆ సమాధి చక్ర యొక్క కార్యక్రమం దగ్గర కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రభు నాతో అంటున్నాడు, నీ జోడు గురించి చెప్పు అన్నాడు, నీ చెప్పుల గురించి చెప్పు అన్నాడు. నేను ఆలోచిస్తున్నాను, చెప్పుల గురించి ఏం చెప్తాం, చచ్చిపోయినోడి దగ్గర చెప్పుల గురించి చెప్తే ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నాను. అప్పుడు ప్రభు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే, నేను చెప్పులు తొడుక్కుని వెళ్తా ఉన్నాను, చెప్పులు తరిగిపోయాయి, చెప్పులు అక్కడ వదిలిపెట్టాను నా ప్రయాణాన్ని ముందుకి. మనుషుడు ఈ జీవిత యాత్రలో మనుషుడు తొడుక్కున్నటువంటి ఈ శరీరం చనిపోతుంది, మరణిస్తుంది. మరణించిన శరీరము మట్టిలో కలిసిపోతుంది. మానవుని జీవితం కొనసాగుతూనే ఉంటుంది. నా మాట మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే మనుషుడు బ్రతికే ఉంటాడు. అంటే ఏ బ్రతికి ఉంటుంది? ఆత్మ బ్రతికే ఉంటాడు. మనుషుని యొక్క ఆత్మ బ్రతికే ఉంటుంది. కానీ ఆ ఆత్మ తొడుక్కున్నటువంటి ఈ శరీరము ఏమవుతుంది? కృషించుకుపోతుంది. అంటే శరీరము మరణించిన తర్వాత మనుషుని యొక్క శరీరము దగ్గర మనుషుని యొక్క ఆత్మ ఉండదు. మీకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తారు. యేసువారు లాజరును బ్రతికించడానికి కావాలనే ఆలస్యం చేశాడు. ఆయన కావాలనే ఆలస్యం చేశాడు. ఎన్ని దినాలు ఆలస్యం చేశారు? ఆయన 4 దినాలు ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేసి ఉంటారంటే, నాకు అర్థమైనటువంటి విషయాలు బట్టి కొన్ని విషయాలు చెబుతాను. చూడండి, యూదులలో ఒక బలమైనటువంటి నమ్మకం ఉంటుంది. ఏంటి ఆ నమ్మకం అంటే, యూదులు ఏమని నమ్ముతారంటే, ఎవడైనా ఒకడు చచ్చిపోతే ఆ చనిపోయిన వాని యొక్క ఆత్మ చనిపోయినటువంటి శవం చుట్టూ, ఆ బాడీ చుట్టూ, ఆ భౌతిక దేహం చుట్టూ, ఆ పార్థివ దేహం చుట్టూ ఒక 2 రోజులు తిరుగుతూనే ఉంటుందట. ఏమైనా అవకాశం ఉంటే బ్రతికేద్దాం, ఏమైనా అవకాశం ఉంటే మళ్ళీ శరీరంలోకి వెళ్ళిపోదాం, ఏదైనా అవకాశం ఉంటే బ్రతికేద్దామని. అందుకోసమనే యాయీరు కుమార్తెను బ్రతికించినప్పుడు, నాయీను వెధవరాల్ని బ్రతికించినప్పుడు, నా వెధవరాలు కుమారుని బ్రతికించినప్పుడు ఆ యొక్క సాక్ష్యాలు యూదులలో పెద్ద బలంగా ఏమీ ప్రభావాన్ని చూపించలేకపోయాయి. కారణం ఏంటంటే, వారి నమ్మకం ఏంటంటే వారి ఆత్మ అక్కడే ఉంటుంది కాబట్టి ఇది పెద్ద విశేషమేమి కాదు అని యేసు వారిని వ్యతిరేకించేవారు ఆ యొక్క సాక్ష్యాల్ని బలోపేతం కానివ్వలేదు. అందుకోసం యేసు వారిని అనుకుంటాను, అప్పుడు వారు ఆ సాక్ష్యాన్ని బలోపేతం కాకుండా, ప్రభావితం కాకుండా అడ్డగించడం వలన ఇప్పుడు యేసు వారు వారి నమ్మకాన్ని దాటి, వారి యొక్క ఆలోచనలు దాటి 2 దినాలు ఎక్కువగా ఆయన ఆలస్యము చేశాడు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు లాజరు చనిపోయి 4 దినాలు అయ్యాడంటే, ఇప్పుడు నరుని యొక్క ఆత్మ, యూదుల యొక్క నమ్మకం ప్రకారంగా నరుని యొక్క ఆత్మ ఎక్కడ ఉండదు? ఇక శవం దగ్గర, ఆ పార్థివ దేహం దగ్గర, ఆ భౌతిక దేహం దగ్గర ఉండదు. జాగ్రత్తగా కొన్ని విషయాలు ఇది గుర్తుపెట్టుకోకండి, దీనివల్ల అవసరం లేదు. అది యూదుల నమ్మకం, అది యూదుల నమ్మకం. యూదుల నమ్మకం అదైతే అసలు మనుషుని యొక్క శరీరము మరణించిన తర్వాత మనుషుని యొక్క ఆత్మ ఏమవుతుంది? ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడో తెలియాలంటే, మనుషుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో మనకు చాలా స్పష్టంగా తెలియాలి. మనుషుని యొక్క ఆత్మ ఏమవుతుంది? చనిపోయిన తర్వాత మనుషుని యొక్క ఆత్మ ఏమవుతుంది? చూడండి, కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి చాలా తొందరగా ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. బ్రతికి ఉండేవాడు వారు చచ్చిపోతారని తెలుస్తుంది. అమ్మా బతుకున్నామని మనందరికి ఏం తెలుసు? ఓ రోజు మనకు టెంట్ వేస్తారని తెలుసు కదా. దేవునికి స్తోత్రం. మన 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 ఫోటోలకి దండ, అందుకనే ఫోటోలు కొంచెం మంచి ఫోటోలు తీసి పెట్టుకోవటం. హల్లెలూయా. మన ఫోటోలకు దండ ఇస్తారు, మనకు టెంట్ వేస్తారు, ఇవన్నీ జరుగుతాయని మనకు తెలుసు. కానీ చనిపోయిన వాడికట ఏమీయో తెలీదు. అంటే చనిపోయిన తర్వాత ఇక మనుషునికి ఏమీ తెలియదు. అంటే మనుషుని యొక్క ఆత్మ
ఏమి పట్టించుకోదు ఇక భూమి మీద. రెండవది తర్వాత వారి పేరు మరొకటి ఉంటుంది, వారికి ఏ లాభం కలగదు. చూడండి, చచ్చిపోయినట వారిక ప్రేమించరు. చాలా మంది అంటారు మా నాన్న అంటే చాలా ఇష్టం, నా పక్కనే పడుకుంటున్నాడు. మా తాతకి నేనంటే చాలా ఇష్టం, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాడు మా తాత. వాక్యంలో చెబుతున్నాడు చనిపోయిన వారు ఇక ప్రేమించరు. రెండవది వారు పగ పెట్టుకోరట. చచ్చిపోయిన వాళ్ళు ఏం చేయరు? పగ పెట్టుకోరు. జాగ్రత్తగా వినాలి, పగ పెట్టుకోరు. చచ్చిపోయినాడు చాలామంది అంటారు పీ కట్టుకుని నొక్కేట్లాడు రాత్రి వచ్చి పీ కట్టుకుని నొక్కేస్తున్నారంట. వాక్యం చెప్తుంది చచ్చిపోయినాడు ఏమి పగ పెట్టుకోరు. చాలా అంటారు దెయ్యం పట్టుకున్న వాళ్ళని ఎక్కడికి వెళ్తే అలా అంటారు అనమాట, తీసుకెళ్ళిపోతానంటుందండి. చచ్చిపోయాడంటే ఈడు. మీకు మంచి ఉదాహరణ చెప్తారు. ప్రపంచంలో ఒక మంచి ఉగ్రవాది ఉన్నాడు. మంచి ఉగ్రవాది అంటే భయంకరమైన కరుడు కట్టిన ఉగ్రవాది ఉన్నాడు. ఆయన పేరు ఒసామా బిన్ లాడెన్. ఆయన భయంకరమైనటువంటి పనులు చేశారు. ఆయన చూడాలంటే అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ ట్విన్ టవర్స్ని కోలగొట్టేయడానికి ఆయన సూత్రధారి. ఇలాంటి కరుడు కట్టినటువంటి ఉగ్రవాది, ఆ ఉగ్రవాదిని బారాక్ ఒబామా అనేటువంటి అమెరికా ప్రెసిడెంట్ ఏం చేశాడంటే తన సైన్యాన్ని పంపించి చంపించేశాడు. నాకు మాట అర్థమైంది. ఒసామా బిన్ లాడెన్ని బారాక్ ఒబామా చంపించేశాడు అమెరికా ప్రెసిడెంట్ అప్పుడు. ఇంకా విషయం చెప్పాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి దేశ రాజకీయ నాయకుల యొక్క లేకపోతే ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా కానీ ఆ దేశంలోనికి వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ చీకటి కొట్టులో ఉన్నటువంటి ఎక్కడో దాగి ఉన్నటువంటి అతన్ని చంపి అతని శరీరాన్ని పట్టుకుని వచ్చేసారు. గంటలో మొత్తం తెమిలిపోయింది. అక్కడ ప్రభుత్వం తేరుకునే లోపల మొత్తం అంతా ఆపరేషన్ అంతా వర్క్ అయిపోయింది. నేనంటాను ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ బాగా కరుడు కట్టినటువంటి ఉగ్రవాది కదా, చనిపోయిన తర్వాత పగ పెట్టుకుని ఒబామా నన్ను చంపిస్తావా, నిన్ను చంపేస్తానని చెప్పి మరి ఇప్పటికప్పుడు ఒబామాని ఏం చేయాలి? మరి ఒబామాని చంపలేదే. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే చచ్చిపోయిన వాళ్ళు ఏం చేయరట? పగ పెట్టుకోరు. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు ఎవడైనా పైకి వస్తున్నాడని భయపడబాకట. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. ఒకటి వాళ్ళు ప్రేమించరు, పగ పెట్టుకోరు, అసూయ పడరు. అసూయ పడరంటే మా ఇంటి పక్కోడు ఇల్లు కట్టేసుకుంటాడే నీ మీదేం ఎవడో, చచ్చిపోయినాడు ఎవడు నీ మీద అసూయ పడరు. అక్కడ రాస్తున్నాడు సూర్యుని కింద జరుగు దేని యందును వారికి ఇక వంతు లేదు. అంటే చచ్చిపోయిన వాడు ఇక సూర్యుని కింద జరిగే ఏ క్రియలోనూ కూడా పాలు పంపులు పొందడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అంటే చనిపోయిన వానికి ఇక సూర్యుని కింద ఏ పని లేదు. మరి సూర్యుని కింద పని లేదంటే ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళు. సూర్యుని కింద అనగానే సూర్యుడి కింద ఎంత ఉంటుందంటే సూర్యుని కింద భూమి ఒకటే ఉందా? సూర్యుని కింద భూమి ఒకటే ఉందా అని అడుగుతున్నా. ఎన్ని ఉన్నాయి మరి? సూర్యుని కింద ఏమేమి ఉన్నాయి? నవగ్రహాలు ఉన్నాయి. అందులో గ్రహానికి నువ్వు గ్రహంగా ఉండడానికి పని చేయమని పక్కన అడిగారు. నిజం 8 గ్రహాలే ఉన్నాయి ఇప్పుడు లెక్క. సైన్స్ ప్రకారంగా 8 గ్రహాలు ఉన్నాయి. మరి నవగ్రహాలను ఆధారం చేసుకుని రాసిన పంచాంగాలు ఏమైపోతాయో నాకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. 8 గ్రహాల 9ది లేదు అన్నారు వాళ్ళు సైన్స్ ప్రకారం. ఈ 9 గ్రహాలు ఉన్నాయి. సూర్యుని కింద ఉన్నటువంటి సూర్యకాంతి ఎక్కడ వరకు ప్రకాశిస్తుందో అక్కడెక్కడ కూడా మరుని యొక్క ఆత్మ ఉండడానికి అవకాశమో లేదా? అంటే ఎక్కడికి వెళ్తుంది మరి ఈ యొక్క ఆత్మ? వాక్యులు అంటాడు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. తొందరగా చదవాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి సరిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలా? మన్నైన శరీరం ఏమైపోతుందట? మరలా మన్నుకు చేరుతుందట. కానీ ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం దేవుడు తాను దయచేసిన దేవుని దగ్గరికి. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? అది ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియాలంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియాలి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 43వ వచనం.
ఆకాశమును నీ నివాస స్థలమందు. ఇప్పుడు యేసువారి దేవుని యొక్క సన్నిధి ఎక్కడుందండి? ఆయన నివాసం ఎక్కడుంది? ఆకాశమందు ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. సూర్యుడి కింద ఉన్నది ఆకాశం కాదు. సూర్యుని కంటే అవతల ఇంకా ఆకాశం చాలా ఉందండి. సూర్యుని అవతల ఇంకా చాలా ఆకాశం ఉంది. సృష్టి చాలా పెద్దది. సృష్టిలో సూర్యుడు ఆకాశం మాత్రమే లేవు. ఎండాకాలం కరెంటు పోయినప్పుడు మడత మంచం తెచ్చుకొని బయట పడుకొని ఎల్లగత్తలుగా పడుకుని పైకి చూస్తే పైన ఏం కనబడతాయి? చుక్కలు కనబడతాయి. చుక్కలు నక్షత్రాలు కనబడతాయి. ఈ నక్షత్రాలు చుక్కలు కాదు. ఈ నక్షత్రాలు ఒక్కొక్కడు ఒక్కొక్క సూర్యుడు. అంటే మన సూర్యుడు లాంటివి అవి కూడా, వాటికి కూడా ఉపగ్రహాలు, నవగ్రహాలు లాంటి గ్రహాలు వాటి చుట్టూ కూడా ఉంటాయి. ఇలాంటి సృష్టి చాలా పెద్దదే. ఒక్కొక్క గ్రహానికి ఇంకో గ్రహానికి, అంటే ఒక చుక్కకి మరో చుక్కకి మధ్యలో ఉన్న దూరం ఎంతో తెలుసా? కొన్ని వేల కోట్ల మైళ్ళ దూరం ఉంటుంది. ఇది మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తారు. సూర్యుని చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఎంత దూరం ఉంటుందో చెప్తారు. 1977 సంవత్సరంలో వోయేజర్ 1, 2 అనేటువంటి 2 శాటిలైట్లని నాసా వాళ్ళు ప్రయోగించారు. ఆ ప్రయోగించినటువంటి ఆ శాటిలైట్లు దాని పని ఏంటంటే అంతరిక్షంలో పరిశోధన చేయటం. ఈ అంతరిక్ష పరిశోధనలో అవి గంటకి 61,800 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. గంటకి 61,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి. 77వ సంవత్సరం నుంచి 2012వ సంవత్సరం ఆగస్టు 25వ తారీఖుకి అవి ఏం చేసే తెలుసా? ఈ నవగ్రహాలు దాటుకుంటూ సౌర కుటుంబాన్ని దాటుకుని అవతలకి వెళ్ళిపోయాయి. అంటే గంటకు వచ్చి 60,000 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణం చేస్తే 77వ సంవత్సరం నుంచి 2012వ సంవత్సరం వరకు పట్టింది సౌర కుటుంబాన్ని దాటుకుని బయటికి వెళ్ళడానికి. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకో మాట కూడా చెప్తాను. మన నాసా వాళ్ళు ఒక టెలిస్కోప్ని ఆకాశంలో పెట్టారు. భయంకరమైన పెద్ద టెలిస్కోప్. దాని హబ్బో ఏదో అన్నారు, దాని పేరు గుర్తులేదు నాకు. ఆ టెలిస్కోప్ పెడితే ఆ టెలిస్కోప్లో 1998లోనో ఎప్పుడో 98లోనో సంవేర్, నాకు ఆ సంవత్సరం కూడా జ్ఞాపకం లేదు, కానీ ఒక భూమి వంటి మరొక గ్రహం ఉంది అని కనిపెట్టారు. భూమి వంటి మరొక గ్రహం ఉంది, దాని నిండా నీళ్ళే ఉన్నాయి అని చెప్పారు. అయితే అక్కడ జీవం ఉండి ఉంటుంది అని చెప్పి మనం ఒకవేళ అక్కడికి వెళ్ళాలంటే, భూమి మీద ఉండి మనం అక్కడికి వెళ్ళాలంటే ర్యాకెట్ స్పీడ్తో వెళ్తే మనుషుడు అక్కడికి చేరడానికి 2 లక్షల సంవత్సరాలు పడుతుందట. ర్యాకెట్ స్పీడ్తో వెళ్తే అంత దూరంలో ఉన్నాయి. అంటే ఇంత ఆకాశంలో, ఇంత పెద్ద ఆకాశంలో ఎక్కడో ఒక చోట దేవుడు తన పరలోకాన్ని నిర్మించుకుని ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతటి ఆకాశంలో ఎక్కడో ఒక చోట ఆయన ఒక పరదేశును మనుషుల కోసం, మనుషుల యొక్క ఆత్మ కోసం ఆయన సిద్ధపరిచాడు. మనుషుల యొక్క ఆత్మ ఈ యొక్క సౌర కుటుంబాన్ని దాటుకుని పరదేశులోనికి వెళ్ళవలసి ఉంటుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు చాలా మందికి అనుమానం వచ్చింది. మరి అయ్యగారు మీరు అలాగ అంటున్నారా? మా తాత చచ్చిపోడండి ఒకసారి. మా తాత చచ్చిపోతే మరి మా తాత మా మేనమా మీద ఆలేశాడండి. అన్నీ మా తాత చెప్పినట్టే చెప్పాడు. మీకు మంచి విషయం చెప్తా. మనుషుని యొక్క ఆత్మ భూమండలాన్ని విడిచిపెట్టి ఆకాశ మండలము గుండా పరలోకానికి, పరదేశుకి పోవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకాశ మండలాన్ని దాటుకున్నప్పుడు ఆకాశ మండలంలో ఎవరున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తొడకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతుడై మీరు అపవాది తంత్రం ఎదురించిన శక్తివంతుడు. మనం పోరాడున్నది శరీరంతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. దురాత్మల సమూహం ఎక్కడున్నారు? ఆకాశ మండలంలో ఉన్నారు. ఇప్పుడు మనుషుడు చనిపోయిన తర్వాత ఏది దాటుకుని వెళ్ళాలి?
ఈ ఆకాశ మండలాన్ని దాటుకుని వెళ్ళాలి. ఈ ఆకాశ మండలాన్ని దాటుకుని వెళ్ళేటప్పుడు ఈ దురాత్మల సమూహం ఏం చేస్తారంటే, ఒరే ఎవడో చచ్చిపోడు, వీడు వెళ్తున్నాడు అనుకుని వీడు ఎక్కడి నుంచి చచ్చిపోవడం చూసుకుని అక్కడ దిగిపోతారు. వాడి డేటా అంతా కలెక్ట్ చేసుకుంటారు. చేసుకుని ఇప్పుడు మనలో బలహీనతలు ఉంటాయి. ఏం బలహీనతలు? కొంతమంది ఏడుస్తూ ఉంటారు చచ్చిపోను కాదు. ఓ మాటైనా మాట్లాడావు కాదాంబు, నిజమే. అలా కావాలని ఎడుతారో లేకపోతే ఏమీ లేక అలా ఎడుతారో తెలియదు, కానీ ఓసారి మాట్లాడామో అని ఎడుతారు. నిజమే. ఎప్పుడైతే ఇలాంటి బలహీనలు ఉన్నారో ఈ బలహీనతలు పట్టుకుని అపవాది ఏం చేస్తాడంటే, అలాంటి బలహీన ఆత్మ కలిగిన వాడిని వశపరుచుకుంటాడు. వశపరుచుకుని వాడి మీదకి వచ్చి ఇప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళని పిలుతాడు. అన్నది అనుకోండి, అయ్యో వచ్చేసాడు కొట్టండి రా, బెల్లం కొట్టండి, అది కొట్టండి. ఇది జరిగే తంతులే. మా పెద్దమ్మ వచ్చేది, మా పెదనాన్న వచ్చాడు, మా తాత వచ్చాడు. మా నాన్నగారు చనిపోయినప్పుడు, మా నాన్నగారు ప్రభునందు నిద్రించినప్పుడు మా పెదనాన్న కూడా సాయసుడు కూడా ఏను నిజమే. మా అత్త అంటే ఎరా మీ నాన్నతో కొట్టేసా నోరు మీ నీకు కూడా తగిలితే అన్న. మనం అవకాశం ఇస్తే ఎన్నైనా వేషాలు వేస్తుంది. ఎన్ని అవకాశాలు ఎన్ని వేషాలైనా అపవాది వేస్తాడు. జాగ్రత్తగా వినండి. ఆ అపవాది మన బలహీనతలు పట్టుకుని మనలను, మన పితరులు చనిపోయిన వారిని పేరున మనలను మోసగిస్తూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. నా దగ్గర ఎన్నో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చనిపోయిన వారి ఆత్మలు భూమి మీద నిలిచి ఉండరా. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపము గనుక ఆయన యొద్దకు వెళ్ళి నిలబడాల్సిందే. ఆయన సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళిపోవాల్సిందే. భూమి మీద నిలిచి ఉండే అవకాశమే లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. భూమి మీద వారి యొక్క ఆత్మ నిలిచి ఉండదు. దేవుడు సిద్ధపరిచిన స్థలానికి వారు వెళ్ళిపోవాలి. భూమి మీద వారికి ఆ వంతు లేదు. నేను మొన్న ఈ వారంలోనే సోమవారం మంగళవారం గుర్తులేదు, రోజు లంక తోటలు అనుకుంటా ఆ గ్రామంలో ఎవరో ఒక ఆమె చనిపోతే ఆవిడ దగ్గర కార్యక్రమం చేయడానికి వెళ్ళాను. ఎందుకంటే ఆవిడ వేరే సంఘంలో బాప్తీసం పొందారు. కానీ వారికి ఆవిడికి బాప్తీసం ఇచ్చినటువంటి సేవకుడు ఆ గ్రామానికి రావడానికి ఇష్టం చూపించలేదు, భయపడ్డాడు. ఎందుకంటే ఆ గ్రామంలో అందరూ కూడా వ్యతిరేకం, సేవకుడికి వ్యతిరేకం కనుక భయపడ్డాడు. భయపెడితే అయ్యారు మీరు రండి అని నాకు వేరే వాళ్ళ చేత కౌరు పంపిస్తే నేను వెళ్తే నేను చెప్పాను, అయ్యా నేను రావడానికి కార్యక్రమం చేయడానికి నాకు అభ్యంతరం ఏమి లేదు, కానీ నేను చెప్పింది చేస్తేనే వస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నేను రాను అని చెప్పాను. నేను చెప్పింది చేస్తేనే వస్తాను. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా ఆవిడ రక్షణ పొందింది, ఆవిడ బాప్తీసం పొందింది, మీ క్రైస్తవ పద్ధతి ఏంటో మాకు తెలియదు, మీరు ఎలా చెబితే అలాగే చేస్తామన్నారు. సమాధి దగ్గరికి వెళ్ళడం మొదలెట్టాం. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు అన్ని అప్పటికే రెడీ చేశాను. వెళ్ళేసరికి స్వీట్లు, హాట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవన్నీ రెడీ చేసి అయ్యారో వెళ్ళిపోదామని అన్నారు. ఏమేమి పట్టుకెళ్ళాలి నాకు, పువ్వులు, అగరొత్తులు, కొవ్వొత్తులు తప్ప ఏం అక్కర్లేదు. అయ్యారు స్వీట్ అన్నారు, వద్దు అన్నాను, తీసి పక్కన పెట్టేశారు. అదే మనోళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసా, మీరు అయ్యారు నడిచేయండి, మీరు నడిచేయండి అయ్యారు. దేవుడికి ఇస్తాం. ప్రార్థన పెట్టాం. ప్రార్థన అయిన తర్వాత వాక్యం చెబుతూ చెప్పారు, క్రైస్తవ విశ్వాసం ఇది, ఆమె దగ్గర ఏ ఆహార పదార్థాలు పెట్టాల్సిన అవసరమో లేదు అని చెప్పారు. వాక్యం వినటువంటి ఒక ఆయన వచ్చి వెళ్ళి అర్థం కట్టు అన్నాడట. అనగానే నాకు వినబడతా ఉంది. ఆ వాక్యం విన్నటువంటి ఒక ఆవిడ అంటుంది, ఆ పాస్టర్ గారు అలాంటిది ఏమి పెట్టొద్దు అన్నారా, పెట్టొద్దు అన్నదంతే. మానేశారు. వాళ్ళందరూ అన్యులండి, క్రైస్తవులు కాదు, వాళ్ళందరూ అన్యులే. అది మన వాళ్ళు ఏం చేస్తారు, పాస్టర్ గారు కూర్చున్నారా అలా తిరిగి అలా ఎన్ని తిప్పలు పడతారో. చనిపోయిన వ్యక్తి దగ్గర వ్యక్తి పేరు మీద ఏమి పెట్టినా ఆ వ్యక్తికి చెందదు. దాని వలన అపవాదిని మనం ఇంటిలోనికి ఆహ్వానించుకుంటున్నాం.
అపవాదికి మనం చోటిస్తున్నాం, దురాత్మలకు చోటిస్తున్నాం. నా మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. మరణించిన వారి యొక్క ఆత్మ భూమి మీద ఉండే అవకాశము లేదు. దేవుని నిర్ణయం చెప్పున భూమి మీదకుండి ఆ యొక్క భూమి మీద మరణించిన వారి యొక్క ఆత్మ దేవుడు సిద్ధపరిచిన పరదేశులోనికి, ఆకాశ మండలాన్ని దాటుకుని, సౌర కుటుంబాన్ని దాటుకుని బయట ఆకాశంలోనికి వెళ్ళిపోవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మాట చెప్పరామండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరుని అంటున్నాడు, లాజరు బయటికి రా. ఇప్పుడు లాజరు ఎక్కడ ఉన్నాడు? పరదేశులో ఉన్నాడు. పరదేశం ఎక్కడ ఉంది? ఆకాశ మండలంలో ఉంది. ఎక్కడ ఉందో మనకు తెలియదు, కానీ ఆకాశ మండలంలో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. ఆకాశంలో ఖచ్చితంగా నీ యొక్క గ్రహాలలో, యొక్క నక్షత్రాలలో, ఇంత సువిశాలమైనటువంటి విశ్వంలో ఏదో ఒక చోట ఉంది, మనకు తెలియదు. కానీ మనుడు యొక్క ఆత్మ మరణించగానే, శరీరం మరణించగానే ఆత్మ అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు లాజరు బయటికి రమ్మని పిలవగానే ఈ స్వరం ఎక్కడి వరకు వినబడాలి? ఆకాశ మండలంలో పరదేశంలో ఉన్నటువంటి లాజరు యొక్క ఆత్మకు వినబడాలి. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ పరదేశు యొక్క తెరవబడాలి. ఆ పరదేశంలో ఆ యొక్క అక్కడి నుంచి ఇక్కడ రాకుండా అడ్డుపడుతున్నటువంటి క్రమశిక్షణకు ఆయన క్రమ ద్వారాలు తెరవాలి. అప్పుడు లాజరు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. నా మాట అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు లాజరు రమ్మన్నాడంటే ఆయన పరలోక ద్వారాలు తెరిచాడనమాట. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. పరదేశు యొక్క స్వరములు, పరదేశంలో ఉన్నటువంటి ఆత్మకు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. పరదేశంలో కాపలాదాస్తుల దూతలకు ఆజ్ఞాపించాడు. ఏంటో తెలుసా? లాజరును భూమి మీదకి పంపించమని. లాజరు బయటకు రమ్మనగానే పరలోకములో ఉన్నటువంటి లాజరు యొక్క ఆత్మ పరుగున ఎక్కడికి వచ్చేసాడు? భూమండలానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తుందో చూడండి. ఆత్మ స్పీడ్ ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తుందో. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడట మనమందరం కూడా కన్నురెప్పపాటులో ఎగిరిపోతామట. మనం మేఘాలకి కన్నురెప్పపాటులో, అంటే కన్నురెప్ప ఇలా వేసి ఇలా తీసే లోపల ఎంత టైం పడుతుందో, సెకండ్లో ఎన్నో క్షణాలు, ఇంకా చాలా తక్కువ. అంత క్షణంలో మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టి మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతులను ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మాకంటే ముందుగా నిజరించినటువంటి క్రీస్తునందు ముందు ఆయన మృతి పొందినటువంటి వారు ధన్యులు. వారు ఈ లోకంలో లేరు ప్రభువా. వారి కొరకు సిద్ధపరిచిన పరదేశంలో ఉన్నారు, నిత్య విశ్రాంతిలో ఉన్నారు. వారి గురించి మేము దిక్కించాల్సిన అవసరం లేదు, వేదన చెందాల్సిన అవసరం లేదు ప్రభువా. అయ్యా, యువతని ఆయన విడరాని వెళ్ళిన కుటుంబాలను మీరు ఆదరించాలి. అయ్యా, యువతని నీ సన్నిధిలో లాజరును బ్రతికించగల లాజరు యొక్క సాక్ష్యము సమాజంలో గొప్ప ప్రభావాన్ని చూపించినట్లుగా మా సాక్ష్య జీవితం కూడా అనేక మంది జీవితాల్లో గొప్ప ప్రభావాన్ని తీసుకొచ్చినట్లుగా, అనేక మంది రక్షించబడినట్లుగా కృప చూపించి మీరు మహిమ పొందమని. అయా, యువతని ఈరోజు సాక్ష్యం చెప్పడానికి ఎంతమంది సిద్ధపడ్డారు? వారందరినీ నీ సాక్షులుగా బలపరిచి అనేక మందిని సన్నిధికి నడిపించబడటకు సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు ఘననామమును బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.